బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అశు రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్. హైకోర్టుని అశు రెడ్డి ఆశ్రయించింది. తనపైన నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అశు రెడ్డి. అశు రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరి రూపాయలు 9.35 కోట్లు తీసుకుందని ఆరోపించాడు సత్యనారాయణ. అశు రెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్లో చీటింగ్ కేసు నమోదైంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. తనను వివరణ అడగకుండా, తనను ఏ రకంగా విచారణ చేయకుండా పోలీసులు కేసు నమోదు చేశారు అంటూ ఇటు అశు రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవాలను దాచిపెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అశు రెడ్డి ఆవేదన వ్యక్తపరిచింది. సో మొత్తం మీద ఇటు అశు రెడ్డి మీద నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూస్తున్నాం. అక్కడ పేరు దగ్గర వెంకట దివ్యారెడ్డి కొయ్య మిస్సెస్, సో తన తల్లి పేరు కూడా రాసి ఉంది దివ్యారెడ్డి. అలాగే ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. బుధవారం రోజు ఇటు సాయంత్రం 7 గంటల సమయంలో మొత్తానికైతే కేసు నమోదైంది. తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్లోని సిసిఎస్లో ఈ కేసు నమోదైంది. అయితే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ధర్మారెడ్డి, రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ధర్మారెడ్డి విజువల్. ఆ ధర్మారెడ్డి అనే వ్యక్తి లండన్లో ఉంటున్నాడు. తను కేసు ఫైల్ చేయలేదు. తన తండ్రి సత్యనారాయణ ఈ కేసును ఫైల్ చేశాడు. ధర్మారెడ్డి ఇంకా లండన్లోనే ఏం చేస్తున్నాడు? తనకి ఇబ్బంది ఉంటే తనెందుకు ముందుకొచ్చి మాట్లాడలేదు? ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తి అశు రెడ్డికి 9.35 కోట్లని ట్రాన్స్ఫర్ చేశానంటూ వివిధ మీడియా ఛానల్స్లో వస్తున్న ప్రచురణ ప్రకారం అక్కడ ఒక ఎక్సెల్ షీట్లో మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. అది ఒక బ్యాంక్ స్టేట్మెంట్ కాదు. ఒక ఎక్సెల్ షీట్లో పలానా వ్యక్తి నుంచి పలానా వ్యక్తికి నేను ట్రాన్స్ఫర్ చేశాను అని ఆ పేర్లు మాత్రం మెన్షన్ చేస్తున్నాయి, పక్కన అమౌంట్ మాత్రం మెన్షన్ చేస్తుంది. అదే బ్యాంక్ స్టేట్మెంట్ కాదు. మరి వాస్తవానికి నిజంగా ధర్మేంద్ర దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఈ షీట్లో మనం చూస్తున్న డీటెయిల్స్ దిస్ ఈస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని ఒక ఎక్సెల్ షీట్లో ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి ఎవరైనా అలాంటి డీటెయిల్స్ని ఎంటర్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ రాసి ఒక ఎక్సెల్ షీట్కి సంబంధించిన ప్రింట్అవుట్ని ప్రస్తుతానికి అన్ని మీడియా ఛానల్స్ యూజ్ చేస్తున్నాయి. మరి ఇది ఎంత వాస్తవం? నిజంగా ధర్మేంద్ర అంత డబ్బుని తనకి ట్రాన్స్ఫర్ చేశాడా? ట్రాన్స్ఫర్ చేస్తే తనని ఇటు అశు రెడ్డిని ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసు ఎలా ఫైల్ చేశారు అంటూ అశు రెడ్డి ప్రస్తుతానికి హైకోర్టుని ఆశ్రయించింది. ఒకసారి దాంట్లో చూడొచ్చు మనం డీటెయిల్స్లో. ధర్మేంద్ర హాల్మార్క్ ఏ కోయా, సో హాల్మార్క్ తర్వాత అశ్విని కోయా బ్యాంక్ ట్రాన్స్ఫర్, పక్కన అమౌంట్స్ 1,30,000, 90,000, 50,000, 5 lakhs, 100లో కూడా కనిపిస్తున్నాయి. 100లా 1000 అర్థం కావట్లేదు. మొత్తానికైతే కంటిన్యూస్గా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మరి ధర్మేంద్ర ఎప్పటి నుంచి ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడు? ధర్మేంద్రకు అతనికి ఇంత ఇన్కమ్ సోర్స్ ఉందా? వాస్తవానికి అంత డబ్బులు ఉన్నాయా ధర్మేంద్ర దగ్గర? ఒకవేళ ఉన్నా ఒక వ్యక్తి మోసపోతే ఒక నెల రోజులో, ఒక 6 నెలల్లో, సంవత్సరమో, అంతేకాని 9.35 కోట్లు మోసపోతారా ఎవరైనా? అన్ని రోజులు డబ్బులు ఇస్తారా ఎవరైనా అంటూ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్స్ అండ్ ట్విస్ట్లు ఉన్నాయి. అశు రెడ్డి సోషల్ మీడియాలో ఒక స్టేటస్ పెట్టింది, తన కన్సెంట్ లేకుండా ఎవరు దీనిపైన డిస్కస్ చేయకూడదు, మాట్లాడకూడదు ఏ న్యూస్ ఏజెన్సీ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మరో పక్కన ఇటు సత్యనారాయణ, ధర్మేంద్ర ఫాదర్ ఇక్కడ కేసు ఫైల్ చేశారు. మరి ధర్మేంద్రకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ లేవు. ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా మీరు ధర్మేంద్రకు సంబంధించిన ఫొటోస్ని చూస్తున్నారు. ధర్మేంద్ర ఫొటోస్ ఆర్టీవీలో మాత్రమే ప్రస్తుతానికి ఎక్స్క్లూజివ్గా మేము పబ్లిష్ చేస్తున్నాము. ధర్మేంద్ర యునైటెడ్ కింగ్డమ్ లండన్లోనే ఏం చేశాడు? వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? ఎప్పటి నుంచి? ఇటు ఎఫ్ఐఆర్లో మాత్రం 2018 నుంచి ఇద్దరికి పరిచయం అంటున్నారు. 2018 నుంచి మరి తను లండన్లోనే ఉన్నాడా ధర్మేంద్ర? అక్కడి నుంచే ఇక్కడికి సపోర్ట్ చేశాడా? వీళ్ళిద్దరు కలిసి రిలేషన్షిప్లో ఉన్న విషయం ఎంతమందికి తెలుసు? మరోపక్కన ఎఫ్ఐఆర్లో ఇంకొక పేరు కూడా మెన్షన్ చేశారు. అదే నమ్మి శివజయంత్. ఈ నమ్మి శివజయంత్ అనే వ్యక్తి ఎవరు? ఆ నమ్మి శివజయంత్ అనే వ్యక్తితోని అశు రెడ్డి ప్రస్తుతానికి ఒక రిలేషన్షిప్లో ఉంది. వాళ్ళిద్దరూ కలిసి నా కొడుకుని మోసం చేశారు అంటూ సత్యనారాయణ ఎఫ్ఐఆర్లో చాలా నీట్గా డీటెయిల్గా రాసి పెట్టి ఉన్నాడు. ఈ నమ్మి
శివ జయంత్ అనే వ్యక్తి ఎవరు? ఈ నమ్మి శివ జయంత్ అనే వ్యక్తి అశురెడ్డి అమెరికా నుంచి 2019కి 18కి ఇక్కడికి వచ్చింది, 19కి ఇక్కడికి వచ్చింది. అప్పటి నుంచి 18, 19 ఆ సమయంలో వచ్చింది. అప్పటి నుంచి అశురెడ్డికి ఈ నమ్మి శివ జయంత్కి రిలేషన్షిప్ ఉందా? వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా? దాని గురించి ఎవరు అశురెడ్డి, మరి ముఖ్యంగా అశురెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? ధర్మేంద్ర చేసిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం ఒక ఎక్సెల్ షీట్లోనే కనిపిస్తున్నాయి. మరి అశురెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ గురించి కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, హైకోర్టులో పిటిషన్ వేసింది అశురెడ్డి. ఆ పిటిషన్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏమని చెప్పుకొస్తుంది? రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఎందుకంటే తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసు విషయంలో కూడా ఇక్కడ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే కొట్టేయాలని హైకోర్టుకు అశురెడ్డి పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అశురెడ్డిపై చీటింగ్ కేసు పెట్టిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి మాత్రము నా కొడుకును మోసం చేసింది అంటూ తను కేసు పెట్టడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 కోట్లు